ఇక అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎటు చూసిన యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో గల యూరియా దుకాణం వద్ద రైతులు బారులు తీరారు. మండల వ్యాప్తంగా 2 యూరియా దుకాణాల్లో 660 బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నట్టుగా ఏవో రాధ తెలిపారు. ఒక్కొక్క రైతుకు 1 బస్తా మాత్రమే ఇస్తున్నామన్నారు. సిఐ సుబ్బారెడ్డి ఆదేశాలతో ఎస్ఐలు హరిప్రసాద్, కేవీ రమణ, పోలీస్ సిబ్బంది యూరియా పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలిచ్చేందుకు మా కరెస్పాండెంట్ రెవ్వర్మ ఫీల్డ్లో సిద్ధంగా. రెవ్వర్మ అసలు ఎలా చూడ, ఒకవైపు వర్షాలే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న రైతులు, మరోవైపు యూరియా కష్టాలు అయితే అసలు చెప్పనలేవు కాదు. 30 తిప్పలు పెట్టేస్తుంది యూరియా రైతులను. అసలు ఏం చెప్తున్నారు? యూరియా కొరత ఎప్పటికి పులి స్టాప్ పడే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతం రైతులు ఏం చెప్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, జిల్లాలో విపరీతంగా అంటే రబీ సీజన్స్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ కూడా అడుసు దున్ని వరి నాట్లు నాటుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా అంతటా కూడా దాదాపు 50,000 మంది రైతులు వడి సాగు మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి అనుగుణంగానే జిల్లాలో దాదాపు 60,000 బస్తాల యూరియా అవసరం అయితే ఉంది. అయితే దీనికి అనుగుణంగా ప్రభుత్వం యూరియా సకాలంలో సప్లై చేయకపోగా యూరియా కొరత అయితే ఉత్పన్నమైంది. ఈ కారణంగానే మండలానికి 600 బస్తాల చొప్పున రైతులకు అందిస్తున్నారు. అయితే ఎకరాకు దాదాపు 4 బస్తాల యూరియా అవసరం ఉండగా కేవలం 1 ఎకరాకు 1 బస్తా మాత్రమే ఇప్పుడు అందించే పరిస్థితి అయితే నెలకొనింది. దీని కారణంగానే యూరియా కొరత కారణంగానే రైతులు గంటల తరబడి యూరియా దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. అదే కాకుండా గంటల తరబడి వేచి ఉన్న రైతులకు కనీసం 1 బస్తా యూరియా దక్కుతుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా ఇవాళ పొంగనూరు నియోజకవర్గం పొంగనూరు పట్టణంలో రైతులు ఉదయం నుంచి కూడా దాదాపు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు యూరియా బస్తాల కోసం. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే స్థానికంగా 1 రైతుకు 1 బస్తా మాత్రమే ఇస్తాము, ఉన్నది కొద్దిపాటి నిల్వ మాత్రమే ఉంది, దీనికి అనుగుణంగానే ఒక్కొక్క రైతుకు 1 బస్తాను ఇస్తామని చెప్పేసి దాదాపు 660 బస్తాలు స్టాక్ ఉండగా అందుకు అనుగుణంగా 660 మంది రైతులకు ఇచ్చారు. అయితే అక్కడికి యూరియా బస్తాల కోసం చేరుకున్నది 1000 మందికి పైగా రైతులు అయితే చేరుకున్నారు. దాంట్లో కొంతమంది బస్తాలు దొరకకుండా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళారు. అయితే ఈ క్రమంలోనే బస్తాలు తీసుకోవాలనే ఆతృతతోనే ఒక్కొక్క రైతులు తోపులాట్లు కూడా జరిగాయి. అయితే పోలీసులు వాళ్ళని నివారించే ప్రయత్నం అయితే చేశారు. ఒక దశలో రైతులు కిందపడి తీవ్ర గాయాల పాలైన సంఘటనలు కూడా నెలకొంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి యూరియా దుకాణం వద్ద కూడా జిల్లాలో ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఇలాంటి వాటి పట్ల దృష్టి సారించి సకాలంలో యూరియా బస్తాలు రైతులకు అందించినట్లయితే వరి సాగు సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి సూచిస్తున్నారు. ముఖ్యంగా మొన్న పలమనేరు, ఇవాళ పొంగనూరు, అంతకుముందు అయితే నగిరి, పుత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా యూరియా కోసం రైతులు పడిగాపులు ఇబ్బందులు అయితే పడుతున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రెవ్వర్మ.